Hi guys. Welcome back to my YouTube channel. Welcome back to my YouTube channel. ఎందుకంత మెల్కులు స్ట్రైట్ గా నేను మామూలుగా చెప్పు. Welcome back to my YouTube channel. వెరీ గుడ్. ఓకే, ఈరోజు ఏం చేద్దాం మనం చెప్పు. వీడియోస్లో అసలు ఏం చేద్దాం మనం? నార్మల్గా మాట్లాడుకుందాం. నీతోనే మాట్లాడేది. బాల్ చేతిలో పెట్టుకో. కెమెరా వైపు చూడు. చెప్పు, ఏంటి ప్లాన్స్ ఏంటి చెప్పు. Ball challenge. ఏమన్నా ఫన్ ఉందా? ఏం ఫన్ లేదు గైస్. మరి ఇది కావాలా? చెప్పింది చెయ్యి, అందుకే. అర్థమవుతుందా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఓకే, స్మైల్ చేయాలి, ఓకేనా? యూట్యూబ్లో. సరే, ఓకే. ఇది నీకు సాంగ్స్ వచ్చా? ఏం సాంగ్స్? మామూలుగా మూవీ సాంగ్స్ ఏమన్నా వచ్చా? ఇందాక ఏం సాంగ్ ఏదో పాడావు కదా, సాంగ్ పాడావు కదా. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి ఓకేనా? ఇప్పుడు సాంగ్ మూవీ సాంగ్స్ అయిపోయినాయి కదా, ఓకేనా? నీకు రైమ్స్ వచ్చా? ఓకే, రైమ్స్ వచ్చా? వచ్చి గైస్ అని చెప్పు, గట్టిగా చెప్పు. What's guys? ఓకే, బాబా బ్లాక్ షిప్ చెప్పు. అమ్మ బాబాయ్. Baba black sheep, have you any wool? Sheep, have you any wool? Yes sir, the bag full. One for the master, one for the lay. లే కాదు, లేమ్. One for the little. వన్ ఫర్ ద థర్డ్ బ్యాగ్ ఎవరికి ఇస్తావు? మడత పెట్టి వచ్చా? మడత పెట్టి వచ్చా? అది నువ్వే కదా భారమన్నావు. అవునా? ఈ రైమ్ కూడా నేనే చెప్పమన్నా. ఏంటి మమ్మీ ఎవడు? చెప్పు, థర్డ్ బ్యాగ్ ఎవరికి ఇస్తావు? వన్ ఫర్ ది మాస్టర్, వన్ ఫర్ ది లేమ్. అది సరే, అది వదిలేసి క్యూట్ ఆడుకున్నావు. నీకు రాదంటే రాదని చెప్పు. అది రాదు డాడీ, మర్చిపోయాను, చాలా రోజులైంది కదా చెప్పు. వచ్చే రాదా? అది రాదా? సరే వదిలేదు. ఓకే, హై ఫై. ఇట్స్ ఓకే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తిట్టద్దా? ఓకే, బాగుందా? అమ్మ, నువ్వు ఏడుస్తే బాగోదు ఇప్పుడు. అనవసరంగా అందరూ వచ్చింది బుక్ చేసి నీకు అసలే అబ్బా. ఓకే, చెప్పు. నీకు భలే ఉందా వాచ్? ఇదేం వాచ్? అన్నా ఎల్సా? గట్టిగా చెప్పు, వాళ్ళకి వినిపించాలి. టైం ఎంత? టైం రావట్లే. మరి ఎందుకు పెట్టావు? ఊరికే పెట్టావు. టైం అంటే గుర్తొచ్చింది. నార్మల్గా అందరికీ చెప్పు. బేబీస్ మార్నింగ్ లేచి స్కూల్కి ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పు. మార్నింగ్ లేచి బ్రష్ చేసి బాత్ చేసి టిఫిన్ తిని
బ్యాగ్ రెడీ చేసుకుని డ్రెస్అప్ చేసుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేసుకుని స్కూల్ నుంచి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నము తిని ఆడుకుని హోంవర్క్ చేసి బొజ్జుని మళ్ళీ ఆడుకుని మళ్ళీ బొజ్జడం. అంటే నీకు ఇవన్నీ ఇలా అంతా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చేయాలని అన్నీ తెలుసా? చేయవే 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 అంటున్నా. చేస్తా. ఆ బెల్ట్ ఇటీ, ఆ బెల్ట్ ఇటీ. ఇప్పుడు నీకు పొద్దున్నే లేచి నువ్వు నార్మల్గా చెయ్యాలి, బ్రష్ చేయాలని తెలుసా? తెలుసా తెలీదా? తెలుసా? మరి అన్నీ చెప్తున్నావు కదా, మరి చెయ్యవే. తెలుసా? మరి అన్నీ చెప్తున్నావు కదా, మరి చెయ్యవేంటి? అదే నీకు ఏడుస్తున్నావు ఎందుకు? హెల్త్ బతుకుతే పిల్లలకి భయమేదా? నేనేం కొట్టలేదు కదా. మరి అంత భయం ఉన్నప్పుడు పొద్దున్నే లేచి నీ అందరికి నువ్వే బ్రష్ చేయాలి. డాడీ బ్రష్ చేయించు, మమ్మీ స్నానం చేయించు, బ్రేక్ఫాస్ట్ గంటలు గంటలు తింటావా? 9కి స్కూల్ అయితే 9:30కి వెళ్తున్నావు. అర్థమైందా? ఫాస్ట్ నువ్వేమైతే చెప్పావో అన్నీ చెయ్యాలి. ఓకేనా? చెయ్యి. రేపటి నుంచి నువ్వే చెయ్యాలి. ఓకే? ఏదైనా సరిగ్గా చెయ్యి. ఎందుకు తిడతావు? నువ్వు తప్పు చేస్తే కోపగించుకుంటారు. ఏ పేరెంట్స్ అన్నా కోపగించుకుంటారు. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను అసలు ఎవరన్నా కొట్టారా? ఇప్పుడు నువ్వు తెలియదు కదా. ఏమంటా? బాగా తల్లి ఎంత వాళ్ళు తీరుతావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు చేస్తా 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 అని. సరే ఓకే, చేయకపోతే చెప్తా అంటున్నా. నేనేం అనట్లా. చేయకపోతే దిగిపోద్ది, దిగిపోద్ది. వినపడిందా? సరే ఓకే. కళ్ళు చూసుకో బంగారు తల్లి. మళ్ళీ వచ్చా, మళ్ళీ ప్రేమిస్తున్నానంటున్నావు. ఈ పట్టేంటి, చంపేస్తావా? వెళ్ళడా రావడం అంతా నీ ఇష్టమేనా? ఓకే రెడీ, స్మైల్. నువ్వు డల్గా ఉంటే వీడియో సరిగ్గా రా. నేను అదే చెప్తున్నా నీకు. స్మైల్ చేయి గట్టిగా స్మైల్ చేసి ఓకే డాడీ నేను చేస్తా డాడీ అని చెప్పాలి. స్మైల్ తో చెప్పాలి. ఏంటి మమ్మీ ఎవడు? స్మైల్ తో చెప్పు. చేస్తా డాడీ అని స్మైల్ తో చెప్పు. నేను నీకు అదే చెప్తున్నాను. స్మైల్. ఓకే ఓకే ఫ్రెష్. ఓకే ఓకే స్మైల్. ఆహా గుడ్. ఫీల్ అయింది. అబ్బా ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంకోటి నార్మల్గా మనం షాపింగ్ మాల్కి వెళ్తాం కదా. ఓకేనా? షాపింగ్ మాల్కి ఏమైంది? షాపింగ్ మాల్కి వెళ్తాం. షాపింగ్ మాల్స్లో కిడ్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా, ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పున్నాను. బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు కిడ్స్ తప్పి పేరెంట్స్ దగ్గరే ఉండాలి. కావాలని తప్పిపోతే దొంగలిచ్చి తీసుకుపోయి వాళ్ళు కొట్టి చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు. అలా చేస్తే మమ్మీ వాళ్ళు నిజంగా తీరుతారు. జాగ్రత్తగా ఉండాలి. మమ్మీ వాళ్ళతోనే గట్టిగా పట్టుకుని నడవాలి. వెరీ గుడ్. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇలా పైకి వెళ్ళేది ఉంటుంది కదా, ఎస్కలేటర్, అక్కడ అంత జాగ్రత్తగా ఉండాలి.
ఎస్కెట్లు వెళ్ళినప్పుడు కాలు ఇక్కడ పెట్టకూడదు, ఎడ్జ్లో పెడితే కాలు లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోతుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది, జాగ్రత్తగా ఉండాలన్నమాట. అర్థమైందా? నీకు బెల్ట్ కాదు కానీ ఆ హ్యాంగ్ రెడీ. నీకు జాగ్రత్తగా ఉండాలని తెలుసా మాల్లో? అవునా? ఎస్కలేటర్ మీద ఎలా ఉండాలి? నేను ఇక్కడే ఉంటాను, ఇట్లా పెడతావు. మనం పైకి కిందకి పరిగెడతావేంటి వెళ్తున్నప్పుడు? పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. పరిగెడతావా? మనకు ఆకలేస్తుంది. ఆకలేస్తే మేము తినిపించమా? పైకి కిందకి ఎందుకు పరిగెడతా ఉంటావు? ఒక చోట ఉంచోవాలి కదా. అవునా? మాల్లోకి వెళ్ళిన వెంటనే చెయ్యి వదిలేసి పరిగెట్టేస్తావేంటి? పట్టుకుంటాను కదా గట్టిగా. ఎవరిని? నువ్వు మామూలుగా మాట్లాడు. నేను మాట్లాడుతున్నా. నువ్వేమైనా ఉంటే చెప్పు నాకు. మాలో తిరిగేది ఆడుకునేదేం కదా, నువ్వెందుకు తిరుగుతావు? ఆడుకుంటే నీకేమైతుంది? ఆడుకోవచ్చు నాన్న. అన్నావు ఆడుకున్నావు, నేనేమన్నా అన్నా నువ్వు ఆడుకుంటే? అవును, నేను చక్కగా ఆ గేమ్ కారులో కూర్చొని నేను గేమ్ ఆడుకున్నా. నేను అంత ఆడుకున్నా. కావాలని తిడుతున్నా నువ్వు నన్ను. అర్థమైంది, నాకు చాలా అర్థమైంది. కావాలని తిట్టట్లా. నీకు ఇలా చెయ్యాలి, ఇలా నెమ్మదిగా ఉండాలి, ఎస్కలేటర్ నెమ్మదిగా ఎక్కాలి అన్నీ తెలుసు. చేతులు పట్టుకొని నడవాలని, చేతులు పట్టుకొని స్టెప్ ఎక్కుతున్నాను అంతే. నువ్వు ఏడవరు కదా. మాల్లోకి వెళ్ళినట్టు ఎందుకు ఏడుస్తావు? ఎవ్వరు ఏడవరు, అందరు చక్కగా ఆడుకుంటా ఉంటారు. ఆలోచించు. ఆపేసా కదా, ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు. ఇప్పుడు నువ్వు భయపెట్టేలాగున్నా నాకు. నేనెక్కడ భయపడుతున్నా? హ్యాంగర్ నీ చేతిలో ఉంది. కోపం వస్తుంది నాకు కూడా. నీకా? ఆ. నీ పరిగెట్టేది మమ్మే నాకది కావాలి అని, మమ్మే నాకది కావాలి అని. నేర్పిస్తా, నాకు వస్తుంది మరి కోపం. సరే ఓకే, వదిలేసి. నీకు చెప్తున్నాను కదా, నీకు అన్నీ తెలుసు కానీ నువ్వేమీ చెయ్యట్లా. అందరికి 10 మందికి 10 రకాలుగా చెప్పు. మమ్మీ మాట వింటున్నాను కదా నేను. మమ్మీకి ప్లేట్లు పెట్టమంటే పెడతాను, పెరుగు పెట్టమంటే పెడతాను. అలాగే వాటర్ బాటిల్ కింద పడేస్తా. నువ్వు తన్నుకుని వెళ్ళిపోతావు. నువ్వు అటు చూసి స్మైల్ తో చెప్పు. స్మైల్ అప్పుడు ఇంకొక కళ్ళు కనబడదు. ఇంకా స్మైల్ తో చెప్పు. ఫోన్ చూస్తే हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఇప్పుడు నార్మల్ గా నాకు ఒక డౌట్ వచ్చింది జీ. ఇప్పుడు చిన్నపిల్లలు మామూలుగా టీవీ సరే కొంచెం ఏంటది ఇలా చిన్నపిల్లలు టీవీలో నార్మల్ గా ఏమేమి చూడొచ్చు? ఇంకా చెప్పు, అటు చూసి చెప్పు, నా వైపు కాదు. చిన్నపిల్లలు గట్టిగా rhymes, 1 to 100 numbers, Hindis, ABCs, stories, చిన్న పిల్లలవి డ్రాయింగ్స్ అలాంటివి యాక్టివిటీస్ చూస్తారు. పెయింటింగ్స్, బ్లాక్స్, క్రేయాన్స్, గేమ్స్ అవన్నీ చూస్తారు. ఆగిపెట్టి కొట్టాలి నేను. నువ్వేం చూస్తున్నావు? ఆ స్కేలిటీ
ఇప్పుడు నీకు అన్ని రైమ్స్ చూస్తారు, నెంబర్స్ చూస్తారు. చెప్పాను బంగారు తల్లి మళ్ళీ తీస్తావు, బంగారు తల్లి మళ్ళీ తీస్తావు, బంగారు తల్లి మళ్ళీ తీస్తావు, బంగారు తల్లి మళ్ళీ తీస్తావు. ఏంటిది అది? ఏడవకుండా చెప్పు. నార్మల్ గా మాట్లాడు, నాతో ఎందుకు ఏడుస్తున్నావు? నార్మల్ గా మాట్లాడు, నాతో ఎందుకు ఏడుస్తున్నావు? రోజు దెయ్యం మూవీలు పెడతారు. ఒకసారి అది ఆ షార్ట్ సినిమా, మళ్ళీ ఆ ఫైటింగ్ సినిమా, ఆ బర్డ్ సినిమా, అన్ని దెయ్యం సినిమాలే. పెద్ద సినిమాలు పెడతారు. అది నువ్వు పడుకుని పోయాక నేను చూస్తా. అలా పెట్టుకుని చూస్తారు మంచం పైన. ఎంతసేపు చూస్తాడు? రోజంతా చూస్తారు గైస్. రోజు ఎన్ని రోజులైనా చూస్తారు. నీకు హోంవర్క్ కంప్లీట్ చేయాలని అంటే 10 సార్లు చెప్పాలి, తినాలంటే 10 సార్లు చెప్పాలి, బ్రష్ చేయాలంటే 10 సార్లు చెప్పాలి, స్నానం చేయాలంటే 10 సార్లు చెప్పాలి. స్నానం చేయాలని 10 సార్లు చెప్పాలి. స్నానం చేయాలని 10 సార్లు చెప్పాలి. స్నానం ఎన్నిసార్లు చెప్పినా చెయ్యరు. దాదిగా రోజు ఇట్లానే చేస్తారు గాయస్. స్మైల్ చేస్తూ చెప్పు. ఎందుకు అరుస్తున్నావు, ఏడుస్తున్నావు? స్మైల్ చేయి. నువ్వు స్మైల్ చేస్తే నచ్చుతున్నావు ఉంటుంది. చిన్నప్పుడు సీరియస్ రాదు, మధ్యలో స్మైల్ వస్తుంది. చిన్నప్పుడు సీరియస్ రాదు, మధ్యలో స్మైల్ వస్తుంది. నీకు నేను ఏదైనా నిజంగా తప్పు చేస్తాను అనుకో, నువ్వు తిడతావు, అప్పుడు స్మైల్ ఎలా వస్తుంది చెప్పు. మరి తప్పు చేయటం ఎందుకు అని అంటున్నా. నువ్వు అన్ని ఇప్పుడు అబద్ధాలే చెప్తున్నావు వాళ్ళకి. అక్కడ స్లోగా నడవాలి, నీట్ గా వెళ్ళాలి, చేయి పట్టుకోవాలి, టైం తినాలి, అన్ని చెప్తున్నావు మంచిగా. అన్ని అబద్ధాలే. సరే గాని పెద్దయ్యాక చూసుకుంటావు మమ్మల్ని. పెద్దయ్యాక చూసుకుంటావు మమ్మల్ని. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. తగ్గేదేలే. చూసుకోరు, మమ్మీ చూసుకుంటా. చూసుకోరు, మమ్మీ చూసుకుంటా. నేనేం చేసి నేనే కదా. ఇప్పటి వరకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా. నేను అబద్ధాలు చెప్పేది? నువ్వు చెప్పావు అబద్ధాలు ఆడుకు. ఇప్పుడు కూడా మమ్మీ నిజంగా చెప్తుంది. మమ్మీని చూసుకుంటావా? డాడీ? మా డాడీని పెంచుకోవడం కష్టం గాయ్స్. మా డాడీని పెంచుకోవడం కష్టం గాయ్స్. ఎందుకంటే తన్నేసుకుని వెళ్ళిపోతారు, ఫోన్ చూస్తారు, టీవీ రోజు చూస్తారు, అన్ని సినిమాలు అవి ఇవి అన్ని. నువ్వు గుడ్డలా? నువ్వు టైంకి లేచి రెడీ అయిపోతావు కదా, మార్నింగ్ లేచి బ్రష్ చేస్తావా? నిజంగా చేస్తా. నువ్వా? రేపటి నుంచి చేస్తావా? మరి అన్ని చేస్తావా? పొద్దున్నే లేస్తావా? yes అన్ని తింటావా? తింటా. షాపింగ్ మాల్ లో సైలెంట్ గా ఉంటావా? yes ఉంటావా? ఉండకపోతే కొట్టు. కొడుతున్నా? సరే, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంకా మళ్ళీ ఆ కుర్చీ మడతపెట్టి డాన్స్ బాగుంది. మడతపెట్టి డాన్స్ బాగుంది. వాయిస్ ఒకసారి. నేను కావాలని చేయట్లా, నేను అడుగుతున్నా. నీకు అలా చేయకూడదు డాడీ, ఆ సాంగ్స్ కాదు రైమ్స్ పాడతా అని చెప్పాలి. ఓకేనా? ఓకే. సరే, ఇది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వచ్చా? చెప్పు చెప్పు చెప్పు. మంచిగా చెప్తే వదిలేస్తారా? క్లాప్స్ కొడతా. Twinkle, little star, how I wonder what you are. Up above a world so high, like a diamond in the sky. జానీ వచ్చా? చెప్పు. Johnny is Papa, eating sugar, no Papa, telling lies, no Papa, open your mouth, ha ha ha.
నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట